ఈ ఐపీఎల్ సీజన్లో వరుస విజయాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. గత సీజన్ వరకు 150 స్కోర్నే అతి కష్టం మీద సాధించే స్థితిలో ఉండే సన్ రైజర్స్ ఈసారి 250కి మించిన భారీ స్కోర్లు సాధిస్తూ సరికొత్త రికార్డులే సొంతం చేసుకుంది. దీంతో సన్ రైజర్స్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వరుస విజయాల వెనుక ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో పాటు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో కమిన్స్ పేరు మారుమోగిపోతోంది. ప్యాట్ కమిన్స్ రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. ప్యాట్రిక్ జేమ్స్ కమిన్స్ 1993 మే 8న ఆస్ట్రేలియాలో జన్మించాడు. కమిన్స్కు 2 సోదరులు ఉన్నారు, 2 సోదరిమణులు ఉన్నారు. బ్లూ మౌంటైన్స్లోని మౌంట్ రివర్ వ్యూలో పెరిగాడు కమిన్స్. సెయింట్ పాల్స్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం. తల్లిదండ్రులు కూడా అతన్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా క్రికెట్లో బ్రట్లీని బాగా ఇష్టపడేవాడు. అంతేకాదు తన ఆరాధ్య క్రికెటర్తో కూడా కొద్ది రోజులు క్రికెట్ ఆడాడు కమిన్స్. 3 సంవత్సరాల వయసులోనే కమిన్స్ తన అక్క అనుకోకుండా తన చేతిపై తలుపు వేయడం వలన తన కుడి చేతి మధ్యవేలు పైభాగాన్ని కోల్పోయాడు. అయినా అతను పట్టు కోల్పోకుండా క్రికెట్లో రాణించాడు. కమిన్స్కు 2011 జూన్లో క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ లభించింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2011 అక్టోబర్ 13న దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున T20 మ్యాచ్ ఆడాడు. ఇక అదే అతని అరంగేట్రం 2020కి. 2011 అక్టోబర్ 19న దక్షిణాఫ్రికాపై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2011 నవంబర్ 17న జోహాన్స్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై కమిన్స్ తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. కమిన్స్ తన 18వ ఏట 2011లోనే టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇయాన్ క్రెయిగ్ తర్వాత ఆస్ట్రేలియాలో అతి చిన్న వయస్కుడైన టెస్ట్ క్రికెటర్ అయ్యాడు అతను. కొన్ని అనారోగ్య సమస్యలు, గాయాల కారణంగా 5 సంవత్సరాలు క్రికెట్కు దూరమయ్యాడు కమిన్స్. 2017 మార్చి 17న టెస్ట్ క్రికెట్కు మళ్ళీ తిరిగి వచ్చాడు. యాషెస్ సిరీస్లో అద్భుతంగా ఆడాడు. 2022 నవంబర్ 17న అరోన్ ఫించ్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత కమిన్స్ వన్డేల్లో మొదటిసారి ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. అక్కడి నుంచి అన్ని విజయాలే వరించాయి. 2019 క్రికెట్ సీజన్ పూర్తయిన తర్వాత కమిన్స్కు ఆ సంవత్సరపు ఉత్తమ ఆస్ట్రేలియన్ క్రికెటర్గా అలెన్ బోర్డర్ మెడల్ కూడా వచ్చింది. ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2 అవార్డులు ఈ విధంగా లభించాయి. జేమ్స్ కమిన్స్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. 145 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల బౌలర్ అతను. ఇక కమిన్స్ ఐపీఎల్ గ్రాఫ్ మనం చూసినట్లయితే 2014 ఎడిషన్లో అరంగేట్రం చేశాడు కమిన్స్. కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2015 కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు. 2016లో అతను ఆడలేదు. 2017లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు. 2022 ఏప్రిల్లో కమిన్స్ ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్పై 14 బంతుల్లో 50 పరుగులు చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సమన్ చేశాడు. ఎముక గాయం కారణంగా కమిన్స్ ఐపీఎల్ 2022లో మధ్యలో దూరమయ్యాడు. వన్డే ప్రపంచ కప్, WTC ఫైనల్ కోసం గత సీజన్లో ఐపీఎల్ ఆడలేదు కమిన్స్. 2023 జూన్ 11న భారత్తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 2023లో కమిన్స్ ఆస్ట్రేలియాను విజయ తీరాలకు తీసుకువచ్చాడు. టెస్ట్ ఇంకా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుకు గొప్ప కెప్టెన్గా అతను పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లో ఒకరిగా ఉన్నాడు కమిన్స్. 2023 జనవరి నాటికి ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్లో ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్గా గుర్తింపు పొందాడు. కమిన్స్ 2015 క్రికెట్ ప్రపంచ కప్, 2021 ఐసీసీ T20 ప్రపంచ కప్లు గెలుచుకున్న ఆస్ట్రేలియన్ జట్టులో సభ్యుడు. 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విజేతగా కూడా నిలిచాడు. 2020 ఫిబ్రవరిలో కమిన్స్ తన చిరకాల స్నేహితురాలు బెకీ బోస్టన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. 2022 ఆగస్టు 1న ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఒక కుమారుడు ఉన్నాడు. కమిన్స్ తల్లి మరియా కమిన్స్ అనారోగ్యంతో 2023 మార్చి 10న కన్నుమూశారు. ఐపీఎల్ చరిత్రలో రికార్డు బ్రేక్ చేశాడనే చెప్పాలి కమిన్స్. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో సరికొత్త రికార్డు నమోదు చేశాడప్పుడు. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ వేలం సమయంలో ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల రూపాయల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలో అడుగుపెట్టిన కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. గత్యంతరం లేని విధంగా 2 ఫ్రాంచైజీలు పోటీ పడడంతో కమిన్స్ ధర అమాంతం పెరిగింది. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షల రూపాయల భారీ ధరతో అతన్ని కొనుగోలు చేసింది. గత సీజన్లో అత్యధిక ధర 18.5 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ రికార్డును కూడా కమిన్స్ బద్దలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ శామ్ కరన్ని 18.5 కోట్ల భారీ ధర కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది. కానీ వేలంలో కమిన్స్ దాన్ని బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో కమిన్స్ని 15.5 కోట్లకు అమ్ముడుపోయాడు. అప్పుడు కేకేఆర్ టీం అతన్ని పొందింది.
ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఆ జట్టు తరపున ఆడిన కమిన్స్ వన్డే ప్రపంచ కప్ WTC ఫైనల్ కోసం గత సీజన్లో ఐపీఎల్ ఆడలేదు. గత సీజన్ కెప్టెన్గా ఉన్న ఐడెన్ మార్క్రమ్ స్థానంలో కమిన్స్కు 2024లో కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది సన్ రైజర్స్. ఐపీఎల్ 2023లో ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చాలా పేలవంగా కనిపించింది. ఆ జట్టు 14 మ్యాచ్లు ఆడితే 4 మాత్రమే గెలిచింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 17వ ఐపీఎల్ సీజన్కు జట్టుకు వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను ఛాంపియన్గా నిలిపిన కమిన్స్ సారథ్యం వహించడం అందరి దృష్టి అతనిపైనే పడింది. అప్పటి నుంచి నిజంగా ఈ సీజన్లో అతను న్యాయం చేశాడనే చెప్పాలి. సన్ రైజర్స్ విజయ దుందిబిలో కెప్టెన్ అద్భుతమైన స్ట్రాటజీతో ముందుకు సాగాడు. స్టార్ ప్లేయర్ అయినప్పటికీ ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం ఏమిటా అని అప్పుడు అందరూ కూడా ఆలోచించారు. అయితే కమిన్స్ను SRH యాజమాన్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదు. ఇప్పుడు అతని ఆటను చూసి స్ట్రాటజీ చూసి నిజంగా అద్భుతంగా అతని ఆట ఉందని ప్రశంసిస్తున్నారు. గత సీజన్లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో గెలిచి 10 ఓడిపోయింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్క్రమ్ అనుభవం లేనితనం స్పష్టంగా కనిపించింది. ఈ కారణంగానే కమిన్స్ను కెప్టెన్గా తీసుకున్నారు టీం. కమిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా పేరుంది. 2023లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్కు ఆసీస్కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. ఇవన్నీ కూడా SRH విజయాల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కమిన్స్ ఆస్తి చూస్తే సుమారు 50 కోట్లపైనే ఉంటుందంటారు. అయితే కోల్కతా నైట్ రైడర్స్పై నెగ్గి సగర్వంగా ఐపీఎల్ ఫైనల్కి చేరదామని ఆశించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిరాశ తప్పలేదు. నిన్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన క్వాలిఫైర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ నేరుగా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫైర్ 2లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. సో ఇందులో గెలిచిన జట్టుతో సన్ రైజర్స్ ఈ నెల 24న చెన్నైలో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడనుంది. ఈసారి ఐపీఎల్ని మీరు బాగా ఫాలో అయ్యి ఉంటారు కదా. సన్ రైజర్స్ టీం ఏ విధంగా ఆడిందో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. హై వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.